దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి నా సిలువ రక్త సంబంధులైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మంచిది పిల్లరా, ఈరోజు కూడా ఈ సమయంలో కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా విందాం. దానియేలు, నీవు బహుప్రియుడవు. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, నమ్మదగిన దేవుడానికి వందనాలయ. చదవబడినటువంటి నీ పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో బట్టి స్తుతిస్తున్నా. నీ పక్షాన నిలవబడిన నీ దాసుడైనటువంటి నన్ను దయతో మీరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచు. మా అందరికీ కావాల్సిన మంచి మాటలు మీరే నాలో ఉండి మా అందరికీ సూటిగా తట్టుగా బయలుపడి సహాయం చేసి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పెట్టని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క పేరు ఇచ్చాడు. పిల్లల బైబిల్ గ్రంథంలో కొంతమందిని గురించి ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఉదాహరణకి మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడనేటువంటి సాక్ష్యాన్ని సంపాదించాడు. దావీదు దేవుని హృదయానుసారుడనే సాక్ష్యాన్ని సంపాదించాడు. అలా చదవబడిన లేఖన భాగంలో దానియేలు సైతం కూడా దేవునికి బహుప్రియుడు అనే సాక్ష్యాన్ని సంపాదించాడు. పిల్లరా, దేవుడే అలా తనకి నచ్చినటువంటి విధముగా ఒక వ్యక్తిని పిలిచాడంటే అంత మామూలు సాధారణమైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా నీలో, నాలో, మనలో లేనటువంటి ఒక గొప్ప ఆత్మీయ లక్షణాలు దానియేలులో ఉన్నాయి. అవి ఉండటాన్ని బట్టి దేవుడు దానియేలు నీవు బహుప్రియుడని సంబోధించాడు, బహుప్రియుడని పిలిచాడు. ప్రియమైన దేవుడు, మరి దానియేలు దేవునికి బహుప్రియుడు అవడానికి గల కారణాలేంటి ఈరోజు మనం తెలుసుకుందాం. పిల్లలు, దానియేలు దేవునికి బహుప్రియుడుగా ఉండటానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు ఈరోజు నేర్చుకున్నాం. అందులో ప్రప్రథముగా మొదటి కారణాన్ని ఇదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం భాగాన్ని చదువుకుంటే, పిల్లరా, రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. సరే, చరిత్రలోనికి వెళ్తే దానియేలు ఒక యూదుడు, యెరూషలేములో నివాసం ఉండేటువంటి వ్యక్తి. ఈ రాజు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేసి, పిల్లరా, యెహోయాకీము ఏలుబడిలో ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదుల్లో ముఖ్యులైనటువంటి వారిని, తనకు నచ్చినటువంటి వారిని చెరపట్టుకొని బబులోను దేశానికి వచ్చారు. ఆ చెరపట్టబడినటువంటి వారిలో దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. అయితే ఈ దానియేలుకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటిదంటే, లక్షణం ఏంటిదంటే, దానియేలు బహు సౌందర్యవంతుడు, లోపము లేనివాడు, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. రాజుగారు ఈ చెరపట్టబడినటువంటి వారిలో జ్ఞానం కలిగిన వారు, లోపం లేని వారు, మంచి విద్య కలిగినటువంటి వారిని ప్రత్యేకపరచమని చెప్పి, ఆ ప్రత్యేకపరచబడినటువంటి బానిసలైనటువంటి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలకి రాజు తినేటువంటి ఆహారాన్ని పెట్ట ప్రయత్నం చేశారు. పిల్లలు, అంత మాత్రమే కాదు కానీ వీరందరికీ కూడా ఒక నపుంసకుల అధిపతిని నియమించి వారి కింద మీరు ఉంచారు. యథావిధిగా ఆ అధిపతి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు పిలిచి, అయ్యా, రాజు తినేటువంటి ఆహారాన్ని మీరు కూడా భుజించాలని చెప్పినప్పుడు దానియేలు దాన్ని తిరస్కరించారు. దానియేలు అలా ఒప్పుకోకపోవడానికి కారణం చాలా ఉన్నాయి. పిల్లలు, ఒకసారి అవేంటి మనం చూద్దాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగం 8వ వచనంలో తాను అపవిత్రపరచబడకుండానట్లుగా దాన్ని ముట్టలేదట. సాధారణంగా రాజుగారి భోజనం అంటే పిల్లల పక్షపక్ష కొరవన మంచి శ్రేష్టమైన ఖరీదైనటువంటి ఆహారం, మంచి రుచి కలిగినటువంటి ఆహారం దొరికింది. కానీ దానియేలు కోణంలో, దానియేలు పెరిగిన పరిస్థితులలో, దానియేలు జీవించిన జీవన శైలికి ఆ యొక్క ఆహారం, అక్కడ ఉన్నటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా సంబంధంగా సరిపోట్ల టాలీ అవ్వట్లేదు. దానియేలుకి ఇవ్వబడినటువంటి తన పితరులు చెప్పినటువంటి బోధ ప్రకారముగా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రంలో లేవియా కాండం 11వ అధ్యాయంలో ఏమి తినాలో తినదో ప్రభు చెప్పాడు. ఏవి అపవిత్రమైనవో ఏవి పవిత్రమైనవో ప్రభు స్పష్టంగా మోషే ద్వారా తెలియపరిచాడు.
తినరు. దానియేలు ఏది పడితే అది భుజించరు. ఎందుకు భుజించారంటే తాను ఉన్నటువంటి ప్రదేశము ఒక విగ్రహారాధన సంబంధించిన ప్రదేశం. బబులోను దేశమంతా కూడా ఒక ప్రధానమైన దేవుడు మర్దుక్ అనేటువంటి దేవుడిని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. రాజైన నెబుకద్నెజరు సైతం కూడా తాను భుజించడానికి కన్నా ముందుగా ఆ మర్దుక్ అనేటువంటి దేవునికి ముందు బలులు అర్పిస్తారట. ఆ బలులు అర్పించినటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి రాజుగారు భుజిస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బానిసలందరికీ కూడా దానియేలు వంటి వారికి పెట్ట ప్రయత్నం చేస్తారు. ప్రియులారా, ఆ విషయాన్ని గ్రహించినటువంటి దానియేలు విగ్రహ అర్పితమైనటువంటి ఆహారం అది ఎంత శ్రేష్టమైన ఖరీదైనప్పటికీ కూడా అది తినటం వలన తన ఆత్మీయ జీవితం పాడైపోతుంది. తాను ఇంతకాలము పవిత్రుడుగా ఉన్నాడు. ఆ విగ్రహ అర్పితమైన ఆహారాన్ని తినటాన్ని బట్టి తాను అపవిత్రుడు కాకుండానట్లుగా దానిని తెలుసుకోవచ్చు. సరే, మరి ఆహారం అంటే అపవిత్రమైంది, మరి ద్రాక్షరసం పరిస్థితి ఏంటిది పాస్టర్ గారు అని మీరు అడగవచ్చు. బబులోను దేశంలో ఉన్న ఒక వింతైన కోరిక ఏంటిదంటే, చరిత్ర చెప్తున్న సాక్ష్యం ఏంటిదంటే, పిల్లల బైబిల్ పండితులు, బైబిల్ విశ్లేషకులు దాని గురించి రాసిన అనేక ఆర్టికల్స్ లో చెప్పిన విషయం, గొప్ప విషయం ఏంటిదంటే పిల్లరా, ఆశ్చర్యపడేటువంటి విషయం ఏంటిదంటే, బబులోను దేశంలో ఉన్నటువంటి అనేక మందికి ఒక వింతైన కోరిక ఉందంట. ఆ కోరిక ఏంటిదంటే ద్రాక్షరసాన్నట వారు బలులు ఇచ్చినటువంటి ఆ బలి పోషణలో వచ్చిన రక్తాన్ని కలిపి ద్రాక్షరసాన్ని ఎర్రగా తయారైన తర్వాత తాగడం వాళ్ళకి అలవాటు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పిల్లరా, మా ఏ ఒక్క రక్తాన్ని కూడా, జీవి యొక్క రక్తాన్ని కూడా పట్టకూడదు, ఏ ఒక్క రక్తాన్ని కూడా తినకూడదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? తినకూడనటువంటి రక్తాన్ని ద్రాక్షారసంలో కలిపి వారు త్రాగటం మాత్రమే కాక దానియేలుకి, శద్రక్, మేషక్, అబేద్నెగోకు కూడా ఇవ్వ ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి గ్రహించిన దానియేలు తాను అపవిత్రుడు కాకుండానట్లుగా పిల్లరా ఆ యొక్క భోజనాన్ని, పిల్లరా ఆ యొక్క ద్రాక్షరసాన్ని తిరస్కరించారు. ప్రభువుని దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించారు. ఇక్కడ దానియేలు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? తన యొక్క పవిత్రతను కాపాడుకునటం మాత్రమే. పిల్లలు, ఈరోజు మరి ఆ రీతిగా మరి మన పవిత్రతను మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఆ భోజన విషయంలో కానీ పిల్లల మన ఆత్మ సంబంధమైన జీవితంలో కానీ దానియేలు వల్ల మన పవిత్రతను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానియేలు దేవునికి బహుప్రియుడంట. దాంట్లో మొదటి కారణం తాను దేవునికి, పిల్లల దేవుని విషయంలో పవిత్రతను కాపాడుకున్నాడు. ఇక రెండో విషయానికి వెళ్తే, ఓ రోజున రాజు అయినటువంటి నెబుకద్నెజరు గారికి కల వచ్చి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే మీటింగ్ పెట్టాడు. ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులు, విద్వాంసులు, శకునగానులు, జ్యోతిష్కులు అందరూ కూడా వచ్చారు. అయ్యా పిలిచారు, మీకు కళ వచ్చిందంట కదా, కళ ఏంటిదో చెప్పండి అర్జెంటుగా, మేము ఆ కళ యొక్క భావాన్ని చెప్పేస్తామని అక్కడ ఉన్న జ్ఞానులందరూ అన్నారు. ఈరోజు రాజు చిన్న చిరునవ్వు అన్నాడు కదా, అయ్యా కళల గురించి చెప్తే భావం ఎవరైనా చెప్తారు, నాకు వచ్చిన కళనే మర్చిపోయాను, ఆ కళ ఏంటిదో చెప్పండి, మీరు చెప్తే కనుక దాని భావం చెప్పగలరో లేదో అప్పుడు నాకు అర్థమైంది, మీ శక్తి సామర్థ్యాలను ఈజీగా అక్కడే అర్థమైపోతుందని చెప్తే ఆ వెంటనే జ్ఞానులు అన్నారంట కదా, ఈ విషయం దేవుడు తప్ప ఈ మనుషులు ఎవరు బయలుపరచలేరు, అసాధ్యం అని చెప్పారు. వెంటనే రాజుగారి కోపం వచ్చింది. ఎంతకాలం నేను మిమ్మల్ని పోషించాను, కావలసిన సమస్తాన్ని కూడా మీరు సమకూర్చాను, నాకు వచ్చిన ఒక కళను గురించి మీరు చెప్పలేకపోతున్నారని చెప్పి రాజుగారి కోపం వచ్చి వీళ్ళని కూడా పెట్టములుగా మార్చి వీళ్ళందరినీ చంపేయని చెప్పి రాజుగారు హుకుము జారీ చేశారు. అయితే ఈ హుకుమును జారీ చేసినటువంటి రాజు ఒక అధిపతి నియమించాడు. ఆ అధిపతి పేరు అర్యోకు. ఆ అధిపతి దగ్గర పిల్లరా వెంటనే ఇక్కడ కూడా వాళ్ళు కుయుక్తి చూడండి. ముందు ఎవరైనా చంపారంటే దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోను చంప ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని దానియేలు గ్రహించి వెంటనే వెళ్ళి పర్మిషన్ తీసుకొని పిల్లలు అక్కడ మాటలు తీసుకొని మరలా తన ఇంటికి వచ్చి తన స్నేహితులైన శద్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురిని ప్లస్ నాలుగవవాడిగా దానియేలు నలుగురు కలిసి ఆ రాత్రంతా కూడా దేవునికి కనిపెట్టి ప్రార్థన చేశారు. ప్రవక్త మహా ఉచితమైన కృపను బట్టి ఆ రాత్రి దేవుడు దానియేలు దర్శించి రాజుగారికి వచ్చినటువంటి కళల గురించి, రాజుగారికి వచ్చినటువంటి పిల్లల కళ యొక్క భావాన్ని ప్రభు దానియేలుకి బయలుపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే పిల్లరా ఆ వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని చెప్పాడు. పిల్లరా ఆ కళ యొక్క భావం ఏమనగా జరగబోయేటువంటి సంఘటనలు, రాజ్యాల గురించిన సంఘటనలు, ఆ యొక్క ప్రతిమ అది 5 రకాల లోహాలతో తయారు చేయబడిన ప్రతిమల గురించి జరగబోయే సంఘటనలు రాజుగారికి దానియేలు బయలుపరచగానే దానియేలు పరవశించి
సంతోషించి, దానియేలు విషయంలో రాజుగారు పరవశించి సంతోషించి వెంటనే రాజుగారు దానియేలుని ప్రేమించి పిల్లల అక్కడున్న జ్ఞానులందరికంటే కూడా ప్రధానుడిగా చేశారు. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానం వచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు దానియేలు ఏమైపోయాడంట? జ్ఞానులందరిలో కూడా ప్రధానుడైపోయాడు. వాళ్ళందరికంటే కూడా ముఖ్యమైన అయిపోయాడు. పిల్లరా, ఈ విషయం ద్వారా మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ 2వ ఆధ్యాత్మిక పాఠం ఏమనగా, దానియేలుకు ఉన్నటువంటి వరం ఏంటిదంటే కళలు, దాని భావాలు తెలిసి చెప్పగలిగిన వరం, దర్శనము, దాని యొక్క అర్థాలు చెప్పగలిగిన వరాన్ని ప్రభు దగ్గర దానియేలు సంపాదించి. అయితే దానియేలు ఆ వరాన్ని బట్టి రాజుగారి దగ్గరికి వెళ్తే ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, నాకు కళలు అనే వరం ఉంది, లేదా కళల యొక్క అర్థం చెప్పే వరం ఉంది, దర్శనాలు, దర్శనం యొక్క అర్థములు చెప్పేటువంటి వరములు ఉన్నాయి అని తన గురించి ఎక్కడ కూడా డమ్మముగా రాజుగారికి చెప్పడం. దానియేలు చెప్పి తన దగ్గర రాజుగారి దగ్గర చెప్పిన గొప్ప మాట ఏమనగా 28:2-28, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. ప్రభుకి మహిమ కలుగును గాక. దానియేలు రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తున్న మాట, అయ్యా, మర్మాలు బయలుపరిచే దేవుడు పరలోకమందున్నాడని ప్రభుని గురించి చెప్తున్నాడు. పిల్లరా, నిజమే. ఒకవేళ దానియేలు స్థానంలో నీవో నేను ఇంకొకరు ఎవరైనా ఉంటే కనుక దానియేలులాగా ప్రభుని హెచ్చించే విధంగా మనం మాట్లాడగలుగుతామా? దానియేలులాగా పిల్లరా ప్రభుని గురించి గొప్ప మాటలు మనం చెప్పగలుగుతామా? దానియేలులాగా అన్ని వరములున్నా కానీ, అంత గొప్ప విషయాలు తెలిసినా కానీ తగ్గించుకొని మాట్లాడేటువంటి అనుభవాలు పిల్లరా ఉన్నాయంటారా? ఈరోజు నేటి సమాజానికి ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, కాస్తంత డబ్బు పెరిగినా, కాస్తంత ఎవరికి తెలియనటువంటి విషయాలు మనకి తెలిసినా మనం ఏమాత్రం కూడా ఆగం. పిల్లల మనుషులకు అందరి రీతిగా మనం ఎగిరిపోతూ ఉంటాం. అంటే మనుషులు ఇక్కడే ఉంటాం, కానీ మనలో ఉన్నటువంటి పిల్లల తెలియనటువంటి అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని సైకలాజికల్గా చెప్పాలంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ అంటే. పిల్లల బీపీ షుగర్లకి ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా కాలంలో కరోనాకి సైతం వైద్యాన్ని మందులు కనుక్కుంటారేమో కానీ ఈ సుపీరియారిటీ కాంప్లెక్స్ అనగా అహంకార భావంతో కూడినటువంటి వారికి పిల్లరా ఏమాత్రం కూడా ఈ లోకంలో మందు లేని రోగం, వైద్యం లేని రోగం. పిల్లరా ఇది ఎక్కడికి నడిపించిందంటే తుదకు చివరికి నాశనానికి నడిపించింది. దానిలో ఈ సుపీరియారిటీ అనేది లేదు, సుపీరియారిటీ కాంప్లెక్స్ అనేది లేదు, అహంకారం అనేది లేదు, అతిశయం అనేది లేదు. పిల్లరా తాను కనినటువంటి కళల గురించి చెప్పినప్పుడు లేదు, ఆ కళ యొక్క భావాన్ని చెప్పినప్పుడు లేదు, ఆ కళ భావాన్ని చెప్పడాన్ని బట్టి రాజుగారు అతన్ని ప్రేమించి బహుమానాలు ఇచ్చి దానములు ఇచ్చి హెచ్చించి పిల్లరా అది అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరికంటే కూడా ప్రధానిగా చేసినప్పుడు కూడా తనలో మార్పు లేదు, తన ప్రవర్తనలో మార్పు లేదు. పిల్లరా ఈరోజు ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యం వింటున్నటువంటి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించారు. ఒకసారి ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మీ కుటుంబంలో దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ సంతానాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ పిల్లలు, మీ కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి ఆలోచించి వారి ప్రవర్తన ఎలా ఉంది? ప్రభు చెప్పినట్టుగా ఉందా? ఈరోజు వాక్యం వింటున్నటువంటి దానియేలు వలె ప్రవర్తన కలిగి ఉన్నారా? ఎందుకు ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకోవాలంటున్నానంటే, ఈరోజు చాలా మంది ఆలోచన అంతా కూడా క్యాష్ మీదకి వెళ్ళిపోతుంది, డబ్బు మీదకి వెళ్తుంది. ఈరోజు మన మనసు డబ్బు మీద కాదు, మన మనసు క్యాష్ మీద కాదు, మన మనసు మన ఆలోచన పిల్లల డబ్బుల మీద నుంచి మళ్ళించి ఇప్పుడు క్యారెక్టర్ మీదకి తీసుకురావాలి. ఎందుకు క్యారెక్టర్ మీదకి తీసుకురావాలంటే, మీ పిల్లలకి ఒకవేళ క్యారెక్టర్ అనేది నేర్పించకపోతే కనుక, మీ ఇంట్లో వాళ్ళకి ఒకవేళ ప్రవర్తన అనేది లేకపోతే కనుక, మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఉండదు, అవంతా కూడా నాశనం అయిపోతాయి, వృధా అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి. ఎందుకు ఈ మాట నేను పదే మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీ పిల్లలకి ఇచ్చే గొప్ప బహుమానం ఏదైనా ఉందంటే అది క్యారెక్టర్ మాత్రమే, ప్రవర్తన మాత్రమే. ఈ గొప్ప లక్షణం దానియేలులో ఉంది. అది ఉండడాన్ని బట్టి పిల్లరా తనకున్నటువంటి స్థితిగతులు మారినా, తన పరిస్థితులు మారినా, హెచ్చించబడిన అధికారం కలిగినా కానీ పిల్లరా తన క్యారెక్టర్లో మార్పు లేదు. ఇది దేవుడికి నచ్చింది. అందుకే దేవుడు దానియేలుని నీవు నా బహుప్రియుడు అన్నాడు.
పిల్లల ఇక మూడో విషయానికి వెళ్తే ఇదే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకునే త్వరగా. పిల్లల 6వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన పదవచనాన్ని మనం చదువుకుంటే దానియేలుకి ఇక్కడ ఒక బలహీనత ఉంది. ఏంటా బలహీనత? పదవచ్చు. ఇటు శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినం ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించుచు వచ్చాడు. ప్రియులారా, దానియేలుకు ఉన్నటువంటి గొప్ప బలహీనత ఏంటిదంటే ప్రార్థన చేయటం. అది దర్యావేష కాలం. దర్యావేషం ఒక ఆలోచన పుట్టింది. ఈ దేశంలో ఉన్నటువంటి తన సంస్థానంలో ఉన్న వారందరూ కూడా లెక్కలను చూసుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకోవడానికి ఒక 3 ప్రధాని నియమించాడు రాజు. ఆ 3 ప్రధానులలో ప్రప్రథముడుగా ముఖ్యమైన వాడిగా దానియేలు నియమించాడు రాజు. ఈ విషయం అక్కడ ఉన్న ప్రకారం వాళ్ళకి నచ్చదు. మనం ఏ విధము చేతనైనా కూడా దానియేలు పట్టుకుందాం. అతడు దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా మనకి దొరకడు. దేవుని విషయంలో తప్ప ఏ విషయంలో కూడా మనం అతన్ని పట్టుకోలేము. అతనిలో ఉన్న లోపం అదే అని చెప్పి ప్రియులారా, రాజుగారి దగ్గరికి వీళ్ళందరూ మూకముడిగా వెళ్ళిపోయి, అయ్యా, ఈ రోజు నుంచి సరిగ్గా 30 రోజుల వరకు మన సంస్థానంలో మన రాజ్యంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారందరూ ఏ ఒక్కరికి ప్రార్థన చేయడానికి వీలేదు. వారికి ఏదైనా సమస్య వచ్చినా మీతో మాత్రమే చెప్పుకోవాలి, మీకు మాత్రమే మొరపెట్టాలి, మీకు మాత్రమే ప్రార్థన చేయాలి. ఇంకా ఏ దేవుని పూజించినా ప్రార్థించినా అట్టి వాడిని తీసుకెళ్లి మనం సింహాల బోరులో వేయాలని చెప్పి ఒక పత్రికను రాయించి రాజముద్ర వేయించి ఆ హుకుమ్ని రాజుగారి ద్వారా జారీ చేయించారు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ. ఈ విషయం దానియేలుకు తెలుసు. దానియేలుకు తెలిసినప్పటికీ కూడా ఆయన రాజాజ్ఞకి భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డాడు. తనకున్నటువంటి అలవాట క్రమము చొప్పున వాడుకు చొప్పున తన ఇంటికి వెళ్ళడం, ఇంట్లో ఉన్న కిటికీలు యెరూషలేము వైపు తీయటం, పిల్లల ప్రతిదినము ముమ్మారు ప్రార్థించటం దానియేలు మానక తప్పక చేస్తుంది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి పెద్దలు వెంటనే రాజుగారి దగ్గర తీసుకెళ్లి చెప్పారు, అయ్యా, దానియేలు మీ మాట లెక్క చేయట్లేదు, మిమ్మల్ని లెక్క చేయట్లా, మీ శాసనాన్ని లెక్క చేయట్లా, మీరు చెప్పినా వినకుండా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడని చెప్పగానే వెంటనే రాజుగారికి పిల్లల కోపం తెప్పించే మాట చెప్పారు. అయ్యా, మరి మనం చెప్పిన మాట ప్రకారంగా, ఇచ్చిన శాసనం ప్రకారంగా, ఆజ్ఞ ప్రకారంగా ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తే కనుక అటు వాడిని తీసుకువెళ్ళి సింహాల బోరులో వేయాలి కదా. మరి వెంటనే ఆలస్యం ఎందుకు? దానియేలు తీసుకుని వెళ్దామని చెప్పి పిల్లల తీసుకుని గబగబా హడావుడిగా సింహాల బోరులో దానియేలు వేసి రాజుగారికి కాస్తంత ఇబ్బందికరంగా సింహాల బోరులో వేశారు. అందరూ అనుకున్నారు కదా, అయిపోయింది దానియేలు పని, ఇంకా మనకు అడ్డు లేరు, ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు దానియేలు అనుకున్నారు. రాజుగారి ఇంటికి వెళ్ళారు. రాత్రి నిద్ర పట్టలేదు. ఉదయాన్నే లేచి వచ్చాడు. లేచి వచ్చిన తర్వాత దుఃఖస్వరంతో దానియేలుని పిలిచినప్పుడు దానియేలు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే, అయ్యా, నేను నా దేవునికి నేను నిర్దోషిగా కనపడటాన్ని బట్టి నా దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళని నా ప్రభు మోయించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. పిల్లరా, దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళని ప్రభు మోయించాడు. ఎందుకు? దానియేలు దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడు, నిర్దోషిగా కనపడ్డాడు. పిల్లలు ఒకసారి ఆలోచన చేద్దాం. మీరు అనుకోవచ్చు కదా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి దానియేలు ఎవరిని ప్రార్థన చేయకపోతే ఒక 4 రోజులు అయిపోద్ది కదా అని మీరు అనుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ఎందుకు సింహాల బోరులో వేయబడ్డాడంటే కారణం ప్రార్థన. మరి అదే దానియేలు సింహాల బోరులో నుండి క్షేమంగా సురక్షితంగా రావడానికి గల ప్రథమ కారణము కూడా ప్రార్థనే. స్తోత్రం, హల్లెలూయా. అందరూ ప్రార్థన బట్టి హింసల గురి చేద్దాం అనుకున్నారు, కానీ ఆ ప్రార్థన అతని హింసల నుండి క్షేమంగా సురక్షితంగా కాపాడింది. పిల్లగా, ఈరోజు దానియేలు అంత గొప్పవాడు అవడానికి గల కారణం ప్రార్థన. ఇదే దానియేలు గ్రంథంలో ప్రార్థన దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా కూడా మనం చూస్తాం. దానియేలు ప్రార్థన అంటారు. పిల్లలు, ఈరోజు మరి లాక్డౌన్ పరిస్థితుల్లో మరి మనం ప్రార్థించగలుగుతున్నామా? చాలా మంది, అయ్యో, ఆదివారం నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను పాస్టర్ గారని అందరూ బాధపడుతున్నారు. పిల్లలు, మరి
యెరూషలేములో ఉన్న మందిరం వైపు తన కిటికీలు తీసి ప్రార్థన చేశాడు. ఎందుకంటే అతనికి వెళ్ళే అవకాశం లేదు, అయినా తను ప్రార్థించడం మాత్రం. ఈరోజు మనకి కూడా మందిరానికి వెళ్ళే అవకాశం లేదు, కానీ ప్రార్థించే అవకాశం మనకు ఉంది. మరి మనం ప్రార్థించగలుగుతున్నామా? ఒక ఆయన ఇలాగే అడిగితే పాస్టర్ గారిని అడిగారు, అయ్యా ప్రార్థన చేస్తానంటే పాస్టర్ గారు నేను ప్రార్థన కాదు మామూలు ప్రార్థన చేయను, ఉపవాసం ప్రార్థన చేస్తాను. అబ్బో ఎప్పుడెప్పుడు ఉంటావు ఉపవాసం ప్రార్థన, ఎప్పుడెప్పుడు చేస్తావంటే నేను 365 రోజులకి 300 రోజులు ఉపవాసం ఉంటాను పాస్టర్. పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు, ఇదేంటి వారానికి ఒకరోజు ఉండాలంటే చాలా ఇబ్బంది పడతారు చాలా మంది. మనోడంటే 365 రోజులకి 300 రోజులు ఉపవాసం ఉంటాడు, ఎలా ఉంటావంటే ఉప్మా తిని ఉంటారు పాస్టర్ గారు. ఈరోజు పాస్టర్ గారు అయ్యా నువ్వు 300 రోజులు ఉంటుంది ఉపవాసం కాదు, అది ఉప్మావాసం అని చెప్పాడు. పిల్లల దాని గారికి ఇటువంటి ఉపవాసాలు చేయాలి, ఇటువంటి ప్రార్థన చేయాలి. ప్రతి దినము కూడా మానక క్రమముగా దేవుని కొరకు తాను పిల్లల ఒక పట్టుదల కలిగినటువంటి ప్రార్థన చేశాడు. పిల్లల అంచేత తాను దేవుడికి ప్రియమైన వాడుగా బహుప్రియుడిగా పిలువబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము? ప్రార్థించగలుగుతున్నామా? ప్రభు కొరకు అలా ప్రభు మనకి సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతున్నామా? అజ్ఞానం కాక జ్ఞానం కలిగినటువంటి వారిగా ప్రార్థించగలుగుతున్నామా? నువ్వు ఎంతసేపు ప్రార్థిస్తావు అనేది పాయింట్ కాదు ఇక్కడ. లేకపోతే దేవుని బిడ్డలు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. ఎంత విశ్వాసంతో, ఎంత సమర్పణతో, ఎంత పట్టుదలతో, ఎంత శ్రద్ధాశక్తులతో ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రభు చూస్తాడు. ఈరోజు కష్టమైన ప్రార్థన కాదు, ఇష్టమైనటువంటి ప్రార్థన పిల్లరా చేయడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తున్న మాటను బట్టి మన మీద ఉంచినటువంటి బాధ్యత ఏమనగా, ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనం ప్రార్థించకపోతే కనుక చనిపోయినటువంటి వారితో, ఆత్మీయంగా చనిపోయినటువంటి వారితో పిల్లరా వాళ్ళకి మనకి ఏమాత్రం తేడా లేదు, మనం కూడా ఆత్మీయంగా చనిపోయినట్లే. అంచేత ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఏమాత్రం కూడా మనం వ్యర్థపరచక సాధ్యమైనంతటి వరకు పిల్లరా ప్రభుకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి ప్రభుకి మానవ విజ్ఞాపన చేయాలి. పిల్లల మన కొరకు కష్టపడుతున్నటువంటి అధికారుల కొరకు, మన కొరకు కష్టపడుతున్నటువంటి అనేక మంది వారి కొరకు, పిల్లల పోలీసు వంటి వారి కొరకు, మన కొరకు కష్టపడుతున్నటువంటి అనేక కార్మికుల కొరకు నీవు ప్రార్థన చేయాలి. ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో మంది ఆహారం లేక అలమటిస్తున్నారు. అటువంటి వారి కొరకు నీవు ప్రార్థించే విశ్వాసంగా ఉండాలి. అందరికీ ఆశీర్వాదాలు కావాలి, అందరికి ఇటువంటి సాక్ష్యాలు కావాలి. కానీ దానియేలు బహుప్రియుడిగా పిలువబడటానికి తనలో ఉన్నటువంటి 3 ఆత్మీయ లక్షణాలు. తాను మొదటిగా పవిత్రతను కాపాడుకున్నాడు, రెండవదిగా ప్రవర్తనను కాపాడుకున్నాడు, మూడవదిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ 3 అతనిని పిల్లరా దేవునికి బహుప్రియుడిగా చేసింది. ఈ 3 దేవునికి దానియేలు ప్రియమైన వాడిగా పిలిచేటట్లుగా చేసింది. పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మనం కూడా నేడో రేపు ఖచ్చితంగా ఈ రోజు నుంచి లెక్కబడితే దేవుని వాక్య ప్రకారం సరిగ్గా 100 సంవత్సరాల తర్వాత వాక్యం వింటున్న నీవు, వాక్యం బోధిస్తున్న నేను బ్రతకం ఖచ్చితంగా చనిపోతాను. మరి చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లరా మరి ప్రభు కూడా మన కొరకు పిల్లరా కొన్ని బహుమానాలు సిద్ధపరుస్తారు. మన బ్రతికిన జీవితాన్ని బట్టి బహుమానాలు సిద్ధపరుస్తారు. ఒకవేళ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే కనుక దేవుడిచ్చే బహుమానాలు మన కొరకు కొన్ని కిరీటాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ మనం పొందుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ మనమందరము దానియేలు బ్రతికినట్లుగా ఆ 3 ఆత్మీయ లక్షణాల కోణాలను నీవు నేను కలిగి ఉన్న పాటుపడదా, ప్రయాసపడదా? తనలో ఉన్న పవిత్రత, తనలో ఉన్నటువంటి ప్రవర్తన, తనలో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం నీవు నేను మనమందరం కలిగి ఉందాం. తాను బహుప్రియుడిగా పిలువబడ్డాడు. మనం కూడా ప్రభు మెచ్చుకునే విధంగా, నిజమైనటువంటి పిల్లరా ప్రభు కోరుకునే విధంగా భక్తి చేద్దాం. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం, ప్రభులో సాగిపోదాం. అటుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. దయచేసి అందరి తలన వచ్చి మీరున్నటువంటి స్థలంలోని కళ్ళు మూసుకొని ఏకీభవించాలి. ప్రార్థన. కృపాసక్తి సంపూర్ణుడా, నమ్మదగిన దేవుడానికి వందనాలు స్వామి. ఇప్పుడు వరకు నాయన నీ పక్షాన నీ దాసునటువంటి నన్ను మీరు నిలబెట్టుకొని అయా మీ నోటి కూరగా వాడుకొని దానియేలు అయా మీకు బహుప్రియుడని అలా పిలువబడుటకు దానియేలులో 3 ప్రధానమైనటువంటి ఆత్మీయ కారణాలను తండ్రి ఈరోజు ధ్యానించుకునే కృపావాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకు నీ నామాన్ని స్తుతిస్తున్నాను. జీవాధిపతి నీకు వందనాలైనా ఈరోజు దానియేలులో ఉన్న పవిత్రత,
దానియేలు కలిగి ఉన్నటువంటి ప్రవర్తన, దానియేలు కలిగి ఉన్నటువంటి ప్రార్థన జీవితం మేమందరము కలిగి ఉండటకు మీ సహాయాన్ని దయచేయమని వేడుకొచ్చు. ఈరోజు వాక్యాన్ని వినబట్టుకు మారు మాత్రమే ఉండగానైనా మేమందరము కూడా ఈ వాక్యాన్ని క్రియలలో పాటించే వరంగా ఉండటకు మీ సహాయాన్ని దయచేయమని, ఈ వాక్యాన్ని ప్రతి జీవితంలో మీరే నీరు కట్టి ఫలించు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించు, వారి వారి పనులను వారి కుటుంబాన్ని దీవించమని, వారికి ప్రతి సమస్యను కూడా మరొకసారి మీరు తొలగించమని, అయా ప్రస్తుతం రేగుతున్నటువంటి కరోనా వ్యాధిని యేసు నామమున మీరు తొలగించి దయచూపించి ఇంకా రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి దేశాన్ని మీరు స్వస్థపరచమని, అయా ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేస్తారని నమ్ముచు ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగిస్తూ, అయా ఈ వాక్యాన్ని మరొకసారి నాయన మేము నెమరు వేసుకున్న సదా నీతో సాగిపెట్టినటువంటి భాగ్యాన్ని అందరికీ దయచేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామని హెచ్చిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభుని కనిపిస్తూ ఆలోపిస్తూ మా ప్రభుడు మా రక్షకుడు సర్వంలో సర్వమైన యేసయ్య అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు. దయచేసి ఈ వాక్యాన్ని వీక్షించిన మీరందరూ కూడా మీ అనేక మంది స్నేహితులకి ఫార్వర్డ్ చేయాలని, అదేవిధంగా మా ఛానల్లో బెతెస్దా మినిస్ట్రీ సిద్దిపేట అక్కడ సబ్స్క్రైబ్ అనేటువంటి బటన్ ఉంటుంది, దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, దయచేసి ఈ యవన సేవకుని ప్రోత్సహించాలని ప్రభుత్వం మనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.